టేస్టీ పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ తీసుకొని పన్నీర్ని ఈ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గిన్నెల మనం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాతకి మనకి బిర్యానీకి కావాల్సిన మసాలాలు అన్నీ వేసుకోవాలి. తర్వాతకి ఆనియన్స్, ఇంకా మిర్చి, సాల్ట్ వేసుకొని మనం ఆనియన్స్ని కొంచెం ఈ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాతకి టమాటాలు ఎందుకంటే గ్రేవీ రావడానికి, మనకి గ్రేవీ కావాలంటే కంపల్సరీ టమాటాలు వేసుకోవాలి. తర్వాతకి టమాటాలు వేగిన తర్వాతకి కారం, కొంచెం ధనియా పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాతకి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాతకి మనం మసాలా అంతా మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాతకి కొంచెం ఆడకుండా ఉండడానికి వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాతకి మనం బిర్యానీ మసాలా వేసుకోవాలి. మసాలా వేసాక మంచిగా కొద్దిగా తేగిన తర్వాతకి కర్డ్ 2 స్పూన్స్ వేసుకోవాలి. మనం క్వాంటిటీని బట్టి మనం కర్డ్ తీసుకోవచ్చు. తర్వాతకి మనం మసాలా వేగిన తర్వాతకి కొంచెం కొత్తిమీర, పుదీనా వాటిని వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మనం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకొని తర్వాతకి పన్నీర్ పీసులు వేసుకోవాలి. పన్నీర్ పీసులు వేసుకొని కొద్దిసేపు వేగేయాలి. వేగిన తర్వాతకి ఆయిల్ పైకి తెలుస్తుంది. అప్పటి వరకు ఉంచుకొని మనం దమ్కి ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ మనకి ఎంత బియ్యం కావాలి అంత తీసుకొని దాంట్లో మనకు కావాల్సిన పత్తా, పుదీనా, దాల్చిన ఇంకా బగారాకు కావాల్సినవి అన్నీ వేసుకొని కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్, నెయ్యి ఎందుకంటే మనం బియ్యం అనేది అతుక్కోకుండా ఉండడానికి, రైస్ మంచిగా రావడానికి మనం వేసుకుంటాం. మనం రైస్ 80% ఉడికేంత వరకు ఉంచుకోవాలి. మనం చూస్తే తెలిసే మెత్తగా అట్లా రావాలి. అట్లా వస్తే రైస్ అయినట్టే. తర్వాతకి మనం చేసి ఉంచుకున్న మసాలా దాంట్లో రైస్ కొంచెం కొంచెం వేసుకొని మనం దమ్కి పెట్టుకోవాలి. కింద ప్యాన్ పెట్టినాం అనుకో రైస్ మాడకుండా ఉంటుంది. సో అందుకే మేము ప్యాన్ పెట్టినాం. పైన లోపల ఉడకడానికి పైన బరువు పెట్టి మంచిగా బిర్యానీ కానిచ్చాం. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ మా ఛానల్ మర్చిపోకండి మరి.